రాకేష్ గారు సార్ నమస్కారం. నమస్కారం. వైసీపీ అంటుంది ఏపీ ఖచ్చితంగా జగన్ నీడుందని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అంటే టీడీపీ నాయకులు కూడా ఖచ్చితంగా ఈసారి మా నీడు ఏపీకి ఉందంటున్నారు. అసలు ఏపీ ప్రజలకి ఎవరు అవసరం ఉంది? టీడీపీకి ఏపీ కావాలా, లేకపోతే మీ నేతలను రక్షించుకోవడానికి ఏపీ కావాలా? ఇప్పుడు రాజకీయాల గురించి అందరికీ జనాలందరూ ఈరోజు ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. అందరూ కూడా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తా ఉన్నారు. ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి అనే గుమస్తా ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద వ్యవహారాలు, గ్రాఫిక్స్ అవన్నీ చేసి ఒక స్క్రిప్ట్ ని వాళ్ళ అధికార ప్రతినిధులందరికీ ఇచ్చారు. అదే విధంగా ఇందాక వాళ్ళ స్క్రిప్ట్ అమలు పరుస్తారు. ఆ స్క్రిప్ట్ కన్నా ఇంకొక లైన్ ఉండదు వాళ్ళు ఎంతసేపటికి. ఈ రోజు ఒకటే అడుగుతున్నాం, ఆయనే చెప్పాడు సిపిఎస్ అన్నాం, సిపిఎస్ మా వల్ల కాలేదు, అమ్మఒడి ఇద్దరికి ఇస్తారన్నారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు, ఇస్తున్నారా? ఈ రోజు 3000 రూపాయలు పెన్షన్ అన్నారు, ఇస్తున్నారా? మద్యపాన నిషేధం, పూర్తి మద్యపాన నిషేధం అన్నారు, ఇస్తున్నారా? అసలు ఇంకా విచిత్రం ఏంటంటే 16 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయని ఈ రోజు వీళ్ళు క్రియేట్ చేసి చెప్తా ఉన్నారు. ఎన్నో లక్షల రూపాయల కంపెనీలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. దయచేసి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ కళ్ళబుల్లి మాటలు, ఈ జిరాక్స్లు, కలర్ ప్రింట్అవుట్లు కాదు. దయచేసి ఆ కంపెనీలు ఎక్కడున్నాయో, ఆ ఉద్యోగాలు ఎక్కడున్నాయో మనుషుల్ని బయటికి తీసుకెళ్లి చూపిస్తే ఏ ప్లేసు మీ మీడియా ముఖంగా రాజ్ న్యూస్ ద్వారానో లేకపోతే ఏ మీడియా ఛానల్ ద్వారానే సరే ఎక్కడికి రమ్మంటారో చెప్తే అక్కడికి వచ్చే కంపెనీలు చూస్తాం. అంతేగాని ఏమీ లేని చోట్ల పెట్టుకొని మా గ్రాఫులు పెరిగిపోయినాయి, ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు పెరిగిపోయినాయి, 2000 రూపాయల ఉద్యోగాలు పెరిగిపోయినాయి, మేము 120కి 120 సభ ఏం చేసాం, మొత్తం క్లీన్ స్వీప్ చేసాం, 136 కార్పొరేషన్ ద్వారా నిధులు ఇస్తా అన్నారు. ఒక్క కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చారో చెప్పమనండి, గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఎస్, నేను ఈ కార్పొరేషన్ ద్వారా పలానా వాళ్ళకి నిధులు ఇచ్చాను, పలానా వాళ్ళకి చేశాను అని. అరే, పెన్షన్లు తీసుకొచ్చి కార్పొరేషన్ లో కలుపుతారు, అమ్మఒడి తీసుకొచ్చి కార్పొరేషన్ లో కలుపుతారు, మేము వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ చేసామని చెప్తారు. ఏమండి, మనకంటూ ఒక ఆత్మ ఉంటదండి, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన భావన ఉంది. పైనుంచి ఏదైతే గుమస్తా పంపించిన స్క్రిప్ట్లన్నీ చదివితే పెద్ద ఉపయోగం ఉండదు, అవంతా దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. రాష్ట్రంలో పురోగతి ఎంత, జీడిపి గురించి మాట్లాడే అర్హత మనకుందా లేదా, మనకున్న అప్పులు ఎంత, ఈ రోజున్న పరిస్థితులు ఏంటి, ఈ రోజు రాష్ట్రంలో ఒక కార్మికుడు బాగున్నాడా, ఒక బిల్డింగ్ కట్టే రియల్ ఎస్టేట్ వాడు బాగున్నాడా, ఒక కిరాణా కొట్టు అతను బాగున్నాడా, ఒక ఇండస్ట్రీ అతను బాగున్నాడా, ఏం బాగున్నాడు? ఎవరితో అయినా సరే ఒక్కరితో చెప్పండి. రీసెంట్ గా గుంటూరుకు సంబంధించి జిన్నింగ్ మిల్స్ వాళ్ళు 6 జిన్నింగ్ మిల్స్ మూసేశారు. ఈ రోజు కాటన్ ఇండస్ట్రీ మొత్తం మూసేసుకునే పరిస్థితి అని చెప్పారు. కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రీ వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. ఉన్న కంపెనీలన్నీ, ఉన్న వ్యాపారాలన్నీ మూసుకునే పరిస్థితి ఉంటే మేము మాత్రం బ్రహ్మాండంగా ఉంది, 16 లక్షల మందికి ఇచ్చాము, ఇంకొక 20 లక్షలు ఇచ్చాము అని చెప్పుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు తెలిసి సాక్షి పేపర్ రాకేష్ గారు డబ్బులతో యాడ్స్ ఇచ్చుకుంటా సాక్షి పేపర్ రాకేష్ గారు ఈ యొక్క పేపర్ కొనమని వింటా అంటే ఒక పాయింట్ చెప్పండి. టీడీపీ ఆంధ్రప్రదేశ్ కి టీడీపీ అవసరం ఏంటి, ఆ పాయింట్ చెప్పండి నాకు. ఎస్, ఆంధ్రప్రదేశ్ కి 100% చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక అభివృద్ధి చెందాలన్నా, ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఉద్యోగం తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి జరగాలన్నా, వారు 100% బాగుండాలన్నా, పేదరికం పోవాలన్నా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఈ రోజు రాష్ట్రానికి 100% ఉన్నమాట వాస్తవం. అంతేగాని పప్పు బెల్లాల్లాగా పంచి మేమేదో ఇరగదీశాం, లేకపోతే పెన్షన్లన్నీ తీసుకొచ్చి కార్పొరేషన్ లో కలిపి అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ క్యాన్సిల్ చేసి అమ్మఒడి ఇవ్వటం, లేకపోతే ఇంకోటి క్యాన్సిల్ చేసి ఇంకోటి ఇవ్వటం, ఇది కాదు. వాళ్ళు చెప్పేది నవరత్నాలు అని చెప్తా ఉన్నారు. వాళ్ళ మేనిఫెస్టో చూస్తే 600 ఇవి పంపించారు. పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తుంటే ఈ రోజు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి రైతులు బాగుపడేవాళ్ళు. అమరావతి అన్నారు, అమరావతిలో ఇల్లు కట్టా, అమరావతిలో బాత్రూమ్ కట్టా, నాది అమరావతి, నాదే అమరావతి అన్నాడు. ఏమీ లేదు. హైకోర్టు కర్నూలు తీసుకొస్తా అని చెప్పాడు. హైకోర్టు కాదు కదా, హైకోర్టు తెల్లకాయత మీద రాసుకెళ్లి కర్నూలు కూడా తీసుకెళ్తానంటే మీరే అడ్డుపడుతున్నారని వాళ్ళు అంటున్నారు. తీసుకెళ్తామని కేసులకు సంబంధించి కోర్టులకు వెళ్ళో, హైకోర్టుకు వెళ్ళో, సుప్రీంకోర్టుకు వెళ్ళి అడ్డుపడుతున్నారు వైసీపీ అంటున్నారు. ఆ నమ్మకం జగన్ అన్నారు. కార్యక్రమాలు ప్రారంభించడమే తప్ప పూర్తి చేయడం వీళ్ళు దాఖలాలు లేవు. మధ్యలోనే ఎమ్మెల్యేలు వదిలేసి పారిపోతున్నారు. ఈ రోజు సామాజిక యాత్రలు చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి 40 రోజులు షెడ్యూల్ ఇచ్చాడు.
ఆ షెడ్యూల్ వాళ్ళ వల్ల కాక సామాజిక యాత్రలు తుస్సు యాత్రలు అవుతున్నాయి కాబట్టే ఈ రోజు కొత్త ప్రోగ్రాం మళ్ళీ అనౌన్స్ చేసి మండలం మేము ఇంటికి వెళ్తాం, జనాలు తేవటం మా వల్ల కావట్లేదు, మేము ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడతామని చెప్పి మళ్ళీ కొత్త ప్రోగ్రాం ఎత్తుకున్నారు. ఒక ప్రోగ్రాం సరిగ్గా చేతగా చేయటం వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేరు. వాళ్ళు కూడా ఈ రోజు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు ఉన్నాయి తప్ప అంతకు మించి ఏం లేదండి.